టుడే మెమరీ టెక్నిక్ బ్రేక్ స్టడీ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఫ్రెండ్స్, మనం పెద్ద చాప్టర్స్ చూసి భయపడతాం కదా, అరే ఈ చాప్టర్ చాలా పెద్దది ఎలా పూర్తి చేస్తా అని. అలా అనిపించడానికి మెయిన్ రీజన్ మనం మొత్తం చాప్టర్ని ఒకేసారి చదవడానికి ట్రై చేస్తాం. అదే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక పెద్ద టాపిక్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు ఫిజిక్స్లో మోషన్ చాప్టర్ చదవాలి అనుకోండి. అందులో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయని సపోజ్ అనుకోండి. 1 డిస్టెన్స్, 2 స్పీడ్, 3 వెలాసిటీ, 4 యాక్సలరేషన్, 5 గ్రాఫ్స్ ఆఫ్ మోషన్. ఇప్పుడు ఒకేసారి మొత్తం చాప్టర్ చదవకండి. మొదట డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని క్లియర్ చేయండి. తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి. ఇలా చదివితే మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఎందుకు వర్క్ చేస్తుందంటే, బ్రెయిన్ కంటిన్యూయస్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయలేదు. చిన్న పోర్షన్స్లో స్టడీ చేస్తే బ్రెయిన్ ఈజీలీ అబ్జర్వ్ చేస్తుంది. మీరు చదివినది లాంగ్ టర్మ్ మెమరీలోకి త్వరగా వెళ్తుంది. ఇలా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడం ద్వారా లాంగ్ టైం గుర్తుంటుంది. అవసరమైతే పొమోడోరో టెక్నిక్ను కూడా యూస్ చేయండి. అందెన్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ అనమాట. ఫ్రెండ్స్, పెద్ద చాప్టర్స్ని చిన్న చిన్న టార్గెట్స్గా డివైడ్ చేయండి. ఒక పార్ట్ ఫినిష్ చేసి చిన్న సక్సెస్ సెలబ్రేట్ చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ చదివితే మొత్తం సిలబస్ కూడా ఈజీ అవుతుంది, స్ట్రెస్ కూడా ఉండదు. ఇలాంటి మరిన్ని మెమరీ టెక్నిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నేను మీ వీర గర్జన్, సైనింగ్ ఆఫ్. జై భారత్, జై హింద్.